హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళామంటే చెన్నై విఆర్ మాల్కి వెళ్ళామండి. ఇక స్టార్టింగ్ నుంచి అన్నీ చూపించాలి అన్నట్టుగా ఉంది, కానీ మ్యాక్సిమం కవర్ చేసాం. కానీ పిల్లల వల్ల అంతలాగా కుదరలేదు. మా పిల్లలు అస్సలు ఆగరండి. ఇద్దరు పిల్లలు కూడా బాగా అల్లరి, మామూలుగా కాదు అసలు. పట్టుకుందామంటే కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అయినా మెయిన్గా ఇక్కడికి వచ్చింది దేనికంటే గేమ్స్ కోసం వచ్చాము. గేమ్స్ బాగుంటాయి లోపలైతే. గేమ్స్ ఇదివరకు కూడా ఒకసారి వచ్చాము. దాని తర్వాత సరే మళ్ళీ ఒకసారి గేమ్స్ చూడాలి, వెళ్ళాలి, పిల్లలు ఇంక పేచీ పెడుతుంటే వచ్చాము. అక్కడికే క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయింది. 4:35 అయిందనమాట మేము వెళ్ళేటప్పటికి. ఇంక మా పాప అయితే అసలు ఆగనే ఆగట్లేదు. ఇది బయట కొంచెం గార్డెన్లా ఉంటుందన్నమాట. అక్కడ ఆడుతుంది తను. ఇక్కడ ఎందుకు ఆడుతావు, లోపల ఇంకా బాగుంటుంది, లోపలికి వెళ్దామంటే ఇది బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది అనుకుంటూ అసలు కూర్చుని అక్కడే టైం అంతా పాస్ చేసేస్తుంది. నేను చెప్తూనే ఉన్నాం కానీ అసలు రావట్లేదు. వెళ్దాందా వెళ్దాందా అంటే నాకు అసలు ఇక్కడే బాగుంది, అక్కడే బాగుంది అని కూర్చుంటా ఉంది. ఎన్నిసార్లు చెప్పినా అక్కడే కూర్చుంది. తర్వాత ఫైనల్గా ఇంక లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా స్టార్ట్ చేసేసరికి వీడు మా బాబు, చిన్న బాబు అనమాట. ఇంకా అక్కడ మా వారితో ఆడుతున్నాడు బాగా. ఎంత ఎక్సైట్మెంట్ వాడికి, ఫస్ట్ టైం ఇది తీసుకురావడం. అంతకుముందు కూడా తీసుకొచ్చాం కానీ బాబుని వాళ్ళు అలౌ చేయలేదు, బాగా చిన్నోడని. ఇంకా పాపనైతే ఎప్పుడు వెళ్తూ ఉంటుంది అనమాట, వస్తూ ఉంటుంది. బాబునైతే ఇదే అలౌ చేయడం. ఇంక వాడు ఆనందం మామూలుగా కాదు ఇంక అసలు. ఇంక అక్కడికి వెళ్ళగానే ఎవరి దారి వాళ్ళదన్నట్టు ఆమె ఏమో తను ఆడుకుంటుంది, వీడేమో ఇలా ఆడుకుంటున్నాడు. బాగా ఎంజాయ్ చేశారు అసలు. నేనైతే వీళ్ళిద్దరిని చూసుకోవడం, పక్క షూట్ తీయడం, మా వారిని అయితే లోపల పంపించాం కానీ నేనైతే వాళ్ళు అలౌ చేయలేదు. పాపకి గార్డెన్ అవసరం లేదు, బాబుకి మాత్రమే అవసరం అని చెప్పారు. సర్లే అని ఇంక నేనైతే బయటే కూర్చున్నాను. ఇంక వీళ్ళు ఆడుకున్నారు, బాగా ఆడుకున్నారు. చిన్న పిల్లలకైతే ఎస్పెషల్లీ మాల్స్లో అంటే ప్రతిదీ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, కానీ ఇదైతే బాగుంటుందండి, ఆడుకోవడానికైతే బాగుంటుంది. తర్వాత వీళ్ళు ఎక్కడైతేనే ఇంకా రోజు ఇంట్లో ఉంటారు కాబట్టి ఇంకొకసారి బయటికి రాగానే బాగా ఆడుకుంటారు. మా పాప అయితే అక్కడ కూడా స్టార్ట్ చేసేసింది. నాకు ఇదే కావాలి, అది కావాలి, ఇది కావాలి అని స్టార్ట్ చేసింది. ఫస్ట్ అయితే కొంచెం అలోన్గా బాగానే ఆడుకుంది, చాలాసేపు ఆడుకుంది. ఇంకా ఏదైనా ఇంకా అన్నీ కూడా ట్రై చేయి, వాళ్ళు ఇచ్చింది ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తారు. ఆ హాఫ్ అన్ అవర్లోనే వీళ్ళు అది తిరగాలి, ఇది తిరగాలి, అది తిరగాలి అన్నట్టుగా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారనమాట. కొంతసేపు ఇక్కడ, కొంతసేపు అక్కడ ఆడుకుందాం అనుకుంటారు. ఈలోపు మా చిన్నోడు వచ్చి నేను అందులోనే ఉంటా అంటే ఈమె కూడా అసలు అక్కడెక్కడ వెహికల్స్ ఏమీ లేనట్టే నాకు అదే కావాలి, అదే కావాలని మారం చేస్తుంది. తర్వాత ఇంకా దానికి ఏదో సర్ది చెప్పి ఇంక మా వారు అటు ఇటు తిప్పుతూ ఉన్నారు. ఇంకా మా చివరి ఆడుకుంటుంది. ఎన్ పిల్లలు ఎక్కడ ఉన్నా కూడానండి, చిన్న పిల్లలు ఇద్దరు ఉంటే ఇంకా ప్రతిదానికి కొట్లాట కిందే ఉంటారు. అది అంత మాల్కి వెళ్ళి కూడా ఆ చిన్న వెహికల్ కోసం దెబ్బలాడుకుంటున్నారు ఇద్దరు. అది సో ఫన్నీ అసలు. ఆడుకుని చాలాసేపు. ఈలోపే వాళ్ళు హాఫ్ అన్ అవర్ అన్నప్పుడే మనకి ఇంటిమేట్ చేస్తూ ఉంటారు ఓ పక్కన. అన్నీ ఎంజాయ్ చేయాలి, అది ఎంజాయ్ చేయాలి, ఇది ఎంజాయ్ చేయాలని వీళ్ళకేమో తిరుగుతూ ఉండాలి. వీడైతే ఇంక అసలు ఆ నెట్ పట్టుకుని లాగడం అసలు మామూలుగా కాదు. ఈమెయితే మరీ చిన్నపిల్ల అయిపోయింది. ఇంకా ఫస్ట్ ఆడుకుంది, తర్వాత మళ్ళీ వచ్చేసి నాకు మళ్ళీ అదే కావాలి, అదే కావాలని ఆడుకుంటుందన్నమాట. కానీ బాగుంటాయండి గేమ్స్ అయితే అసలు. పిల్లలైతే ఎస్పెషల్లీ మాల్స్కి వెళ్ళేది, మేమైతే స్పెషల్గా మాల్స్కి వెళ్ళేది జస్ట్ పిల్లల్ని ఆడించడానికి. గేమ్స్ కొంచెం సెక్యూర్డ్గా ఉంటుంది, బాగుంటుంది. గేమ్స్ కోసమే వెళ్తాం మేమైతే. కాసేపు అయినా కొంచెం ఫన్గా పిల్లలు అన్నీ మర్చిపోయి ఇంకా శుభ్రంగా ఆడుకుంటారులే అని వీళ్ళ కోసమే వెళ్తూ ఉంటాం. ఎప్పుడైనా మంత్లీ ఒకసారి తీసుకెళ్ళినా కూడా గేమ్ జోన్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం మేము. యాక్చువల్లీ వాళ్ళ కోసమే కదా బయటకు వచ్చేది. ఇంకా రకరకాల గేమ్స్ ఉన్నాయండి. ఇందులో ఇక్కడ వచ్చేసి అన్ని వెహికల్స్ అనమాట. కారు, జీపు, ఇంకా బస్సులు, ఇంకా చాలా చాలా వెహికల్స్ ఉన్నాయి. వ్యాన్స్, జీప్స్ అన్నీ ఉన్నాయి. ఈమెని ఓపెన్ టాప్లో కూర్చోమంటే బస్సులో కూర్చుంది. బస్సులో కూర్చుని అంటే మీకు భయం పడిపోతామేమో అని భయంతో బస్సులో కూర్చుంది, ఆడుకుంటుంది. అది అయిన తర్వాత ఇది డక్ టైప్లో ఒక స్విమ్మింగ్లా పెట్టారు.
ఓన్లీ బాగా అంటే 6 ఇయర్స్, ఒక 7 ఇయర్స్ లోపు పిల్లల్ని మాత్రమే. అలా అని చిన్న పిల్లల్ని కూడా అలో చేయట్లేదు. మినిమమ్ పిల్లలకి ఒక 5 ఇయర్స్ ఉండాలి. పిల్లల్ని కొంచెం భయపడకుండా కూర్చుంటారని ఇంక వాళ్ళ కోసం పెట్టారు. ఇదొక 2, 3 రౌండ్స్ ఫస్ట్ కొంచెం మధ్యలోకి వెళ్ళాక దానికి కూడా భయమేసింది. చిన్న బ్రిడ్జ్ లాంటి ఉంటదనమాట. ఆ బ్రిడ్జ్ మీద నుంచి స్లైడ్ అయ్యి రావాలి. అక్కడ దీనికి కూడా కొంచెం భయమేసింది. ఇంక రకరకాల గేమ్స్ అసలు వదిలిపెట్టి రాలేదు. అక్కడే ఉన్నారు ఆడుకుంటా. మోస్ట్‌లీ పిల్లల కోసం రావడం తప్ప వీళ్ళు అయితే ఇంకసలు మన మాట వినరండి. గేమ్ జోన్‌కెళ్తే ఆడుతా ఉంటారు. బావుంటాయి చెప్పాలంటే అన్ని గేమ్. పిల్లలు అసలు ఒక్క చోట కూడా ఖాళీగా ఉండరండి. ఏంటంటే అక్కడ డిఫరెంట్‌గా కనిపిస్తూ ఉంటాయి. ఇగో ఇక్కడైతే బాల్స్ అనమాట. అది మనం కిక్ చేస్తే వస్తాయి బాల్స్. ఇక్కడేమో ఈమె షూట్ చేస్తది. అంటే షూటింగ్ అంటే ఫైర్ గన్ టైప్ అనమాట. రైన్ వస్తూ ఉంటే దాన్ని ఆర్పుతూ ఉండాలి మంటలొస్తూ ఉంటే. ఇంకా ఎప్పుడెళ్ళినా కూడా అదే పట్టుకుంటూ ఉంటది. అంటే తెలిసిందెందుకు, తెలియనిది ఏదైనా ట్రై చేయొచ్చు కదా అని మేము వెనకాల నుంచి చెప్పినా కూడా దానికి నచ్చింది అదే చేస్తది, మనకి చెప్పదు. ఇక్కడైతే నన్ను కూడా ట్రై చేయమన్నారు మా వారు. అంటే అది ప్లే కార్డ్ ఉంటుందనమాట. ప్లే కార్డ్ తీసుకుంటే ఇన్ని గేమ్స్ అని ఉంటాయి. అన్ని గేమ్స్ కూడా ఆడొచ్చు. కొన్ని పిల్లలు సరిగ్గా ఆడరు. అవి వేస్ట్ అయిపోతాయని ఇంక మనం కూర్చొని ఆడడం తప్ప ఏమీ లేదు. కానీ భలే ఫన్‌గా ఉంటదండి. మనకు కూడా చాలా రిలాక్స్‌గా ఉంటది. ఏదైనా గేమ్ ఆడినా, అందులో విన్ అయినా పెద్ద ఏదో వచ్చేసినట్టు. అంటే అదొక హ్యాపీనెస్ అనమాట. ఇంక ఇక్కడ నాతో ఆడుతుంది మా పాప. అది అసలు బలం లేదు దానికి, కొట్టలేకపోతుంది. కానీ ఆడాలి, నాతో పోటీ పడాలి. ఎలా అయినా అసలు ఒక్కసారైనా నాకు కిక్ ఇవ్వాలి అన్నట్టుగా రెడీ అవుతుంది. బట్ ఫైన్, చాలా వెల్ చేసింది. ఇక్కడేమో ఆడుతున్నారు. వాళ్ళ డ్యాడీతో ఎక్కారనమాట. అది ఒక 10 రౌండ్స్ ఉంటది. ఫస్ట్ అయితే బానే ఎక్కింది గానీ, ఒక 2, 3 రౌండ్స్‌కి ఫేస్ మొత్తం మార్చేసింది. నాకు కూడా భయమేసింది. అంటే కళ్ళు తిరుగుతున్నాయంటే బెల్ట్ ఇస్తారు వాళ్ళు సెక్యూరిటీగా. అది కూడా బానే చేసింది. ఇక్కడైతే బాగా చిన్న పిల్లల్ని కూర్చోబెట్టుకుంటారు. నువ్వొద్దు అంటే కూడా ఎక్కింది. బట్ బావుందంట, ఫన్‌గా ఉందని చెప్తుంది. తను ఎంజాయ్ చేసిన ప్లేస్ తనకి చాలా హ్యాపీగా అనిపిస్తది. ఇంటికొచ్చిన తర్వాత కూడా చాలా రోజులు అవే మెమరీస్ తనకుంటా ఉంటాయి. అస్తమాను చెప్తా ఉంటది, మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళాలని. ఎప్పుడు వెళ్ళినా మళ్ళీ వెళ్ళడం కోసమే ఆలోచన అనమాట. ఆ రోజు ఎంజాయ్ చేస్తది. దాన్ని తలుచుకుంటూ మళ్ళీ వెళ్ళాలి అని చెప్తా ఉంటది. ఇంకా మా బాబయితే ఒక్కసారి వదిలిపెట్టాం. ఇంక అసలు వాడు ఎస్పెషల్లీ మేమెళ్ళింది వీకెండ్స్ కాదు, మిడిల్‌గా వెళ్తేనే అలా ఉంది. ఇంక వీకెండ్స్ అయితే మనం ప్లే కార్డ్ తీసుకున్నా వేస్టేనండి. ఇక్కడైతే తను బాల్స్ విన్ అయిందనమాట. నేనే విన్ అయ్యాను అని చాలా ప్రౌడ్‌గా చెప్తుంది. బాల్స్ విన్ అయింది. వీకెండ్స్ అయితే ఇంకసలు మరీ కష్టమండి. మామూలు టైంలో కాబట్టి ఆ మాత్రం క్రౌడ్ ఉంది. వీకెండ్ అయితే మనం కార్డ్ తీసుకున్నా కూడా వేస్ట్ అయిపోతది. అంటే మనం ఏ ప్లేకి వెళ్ళలేము. ఎక్కడ చూసినా జనం ఉంటూనే ఉంటారు. సాటర్‌డే, సండేస్ అయితే అసలు కష్టం. ఇక్కడ ఏదో ఈయన ఛాలెంజ్ చేస్తున్నారు. నేను మొత్తం ఫుల్ రీడ్ చేస్తాను, కౌంట్ చేస్తానని. ఆల్మోస్ట్ రీచ్ అయ్యారు. బానే ప్రెస్ చేశారు. యాక్చువల్లీ బావుంటుంది. అది ఇదివరకు కూడా చేశారు. రీడ్ అయ్యారు. అది కూడా రీచ్ అయ్యారు. ఇంగో 983 స్కోర్ అనమాట అది. బానే రీచ్ అయ్యారు. ఆయన తీస్తుంటే నేను చూడాలి. ఇంకీమె ఫుడ్‌కొచ్చేసింది. ఆకలేస్తుందని. ఆడుకున్నంత సేపు ఆడుకుంటారు. మళ్ళీ ఆకలి అంటారు. పెట్టే వరకు అరటం, తినే వరకు పోరాటం అన్నట్టుంటది మా పిల్లలతో. ఎస్పెషల్లీ నా కూతురుతో. ఆమె తిండి దగ్గర చాలా అసలు తినదండి. ఆ పిల్లకి పెట్టాలంటే చాలా ఇబ్బంది పడిపోవాలి మేము. ఇంక బాబు కొంచెమైనా కొద్దో గొప్పో బెటర్ గానీ, అంటే తనిప్పుడు మిల్క్ ఫీడింగ్‌లో ఉన్నాడు. ఏమో ఇంక వాడు కూడా తిండిలో పడిన తర్వాత తెలుస్తది మనకి. ఈమైతే కబుర్లు చెప్పమంటే ఇంకసలు మామూలుగా కాదు. దాన్ని ఇది బావుంటది, అది బావుంటదని నాకు చెప్తుంది. నన్ను ట్రై చేయమంటుంది. అందులో దూరింది మళ్ళీ, పపాయాస్‌లో దూరింది మళ్ళీ. అది కావాలి, ఇది కావాలని. యాక్చువల్లీ ఆ రోజు కొంచెం ఫ్రైడే నేను తినను, మా వారు తినరు. పిల్లల కోసం వెళ్ళాం గానీ, ఫుడ్ వేస్ట్ చేయడంలో మా ధన్వి ముందుంటది. మామూలుగా కాదు. ఇంకా అసలు ఏదైనా కావాలి అంటది. తీసుకున్న తర్వాత 1, 2 తిని ఇంకసలు వద్దు అంటది. నేచురల్లీ పిల్లలందరూ అంతే అండి. మామూలుగా కాదు. కొంతమంది పిల్లలు మరీ తిండి విషయంలో బాగా ఇబ్బంది పెట్టేస్తారండి.
అస్సలు తినరు. అందులో మా ధన్వి అంటే మా పాప ముందుంటది, మామూలుగా కాదు. ముందుంటది. ఇక నేను తినట్లేదు కదా అని నాకు రెచ్చగొడుతుందనమాట. "నువ్వు తినవు కదా! నువ్వు ఇవాళ చికెన్ తినవు కదా!" అంటుంది. ఏమో అసలు తినాలనిపించలేదు. తినకపోతే తినబుద్దవ్వదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతవరకు ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.